తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు ప్రపంచ కవితా దినోత్సవం. ఈ సందర్భంగా నేను రాసినటువంటి కవిత్వం డిక్షన్ అన్నటువంటి పుస్తకము కవితా నిర్మాణ పద్ధతులపైన, అంటే కవిత్వం ఎలా రాయాలి, మరి కవిత్వంలో ఎన్ని కోణాలు ఉన్నాయి, కవిత్వం మన భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో ప్రపంచ కవులు ఎలా మరి ఎలాంటి కవితా నిర్మాణాలను పాటించారు మొదలైన విషయాలన్నీ కూడా కవిత్వం డిక్షన్ అనేటువంటి ఒక పుస్తకంలో నేను పొందుపరిచాను. కొంతమంది మరి సాహితీ ప్రియులు, కవులు కొత్త వాళ్ళ కోసం, అదేవిధంగా మరి ఎంత గొప్ప కవి అయినా కూడా కవితా నిర్మాణం అనేటువంటిది మరి ఎలా ఉందో తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉంటుంది. కాబట్టి వాటిపైన అంటే నేను రాసినటువంటి కవిత్వం డిక్షన్ అనేటువంటి పుస్తకము పైన నన్నే ఉపన్యసించమని చాలామంది చెప్పడం జరిగింది. చాలా రోజులు చెబుతూ ఉన్నారు. బట్ అనేక కారణాల వల్ల నేను మరి బిజీగా ఉండటం వల్ల, అదేవిధంగా ఇంకా చాలా కార్యకలాపాలు మనకున్నాయి. ముఖ్యంగా కవిత్వం మరి ఎలా ఉండాలి అన్నటువంటిది, ప్రపంచంలో ఇప్పుడు ఎలా ఉంది అన్నటువంటి విషయము చాలా గొప్ప విషయం అన్నమాట. ఆ విషయం పట్ల నేను రాసినటువంటి పుస్తకము ఇది కవిత్వం డిక్షన్. ఈ కవిత్వం డిక్షన్ అన్నటువంటిది ఇది దాదాపుగా 4000 కాపీలు మరి ముద్రించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు మా యొక్క వేరే సంస్థలు, మిత్రుల సహకారంతో 4000 కాపీలు ముద్రించి అవనిగడ్డలో 2017-18 మధ్యలో అవనిగడ్డలో సహస్ర కవి సమ్మేళనం చేసినప్పుడు అక్కడ 1000 మంది కవులకు, ముఖ్యంగా ఎక్కువ మంది యువ కవులకు ఈ పుస్తకాలు పంచడం జరిగింది. తర్వాత అనేక మందికి ఉచితంగా ఇచ్చాం. అంటే మేము ఎక్కడా కూడా ఒక్క పుస్తకానికి కూడా నేను డబ్బు తీసుకోలేదన్నమాట. కారణం ఏంటంటే, మరి నేను ఒక కవిగా ఈ సమాజంలో నేను ఒక కవిగా ఈరోజు మరి నిలబడ్డాను అంటే అనేకమైనటువంటి నా వృత్తిపరమైనటువంటి వాటికి కవిత్వం నాకు మరి ఉపయోగపడేటువంటి నా యొక్క ఊపిరి పరిమళం కవిత్వం అని చెప్పి కూడా నేను రాశాను చినుకు అన్నటువంటి కావ్యంలో. అందువల్ల ఈ కవిత్వం అంటే నాకు ఒక పిచ్చి. ఎంతటి పిచ్చి అంటే అది ఒక వ్యసనం, కాకపోతే అది మంచి వ్యసనం. అదే ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం తీరని దాహం అంటాడు కదా శ్రీశ్రీ. అలా తీరని దాహంగా మారింది. కానీ దురదృష్టం ఏమిటంటే, మన తెలుగులో యువ కవుల కోసం, ముఖ్యంగా ఆ కవిత్వం అంటే ఏమిటి, కవితా నిర్మాణ పద్ధతుల్లో ఎలా ఉండాలి, మరి పాశ్చాత్య దేశాల్లోనూ భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ కవులు ఎలా రాస్తున్నారు, వాటిపైన శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసే సంస్థలు కానీ, లేకంటే సూచనలు సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తులు కానీ చాలా తక్కువ మంది ఉన్నారన్నమాట. అప్పుడెప్పుడో కట్టమంచి రామలింగారెడ్డి గారు కవిత్వ తత్వ విచారం అని రాశారు. అంటే భావనాబలము కవిత్వానికి ముఖ్యమని ఏదో ఒక మాట చెప్పారు. కానీ అది చాలామంది యువ కవులకు అర్థం కాలేదు. దానిపైన యూనివర్సిటీల్లో కూడా భావశిల్పము అనే పేరుతో కవిత్వానికి భావశిల్పం ముఖ్యము అని అనేక పరిశోధనలు కూడా చేయించారు. కానీ ఆ పరిశోధనలు ఏవి బయటికి రాలేదు. అలా తర్వాత గుంటూరు శేషేంద్ర శర్మ గారు కవిత్వ మేనిఫెస్టో అని రాశారు. అది అప్పట్లో కొద్దిమంది యువకులకు బాగా ప్రేరణగా వచ్చింది. అయితే అతను సైంటిఫిక్ అప్రోచ్లో రాయలేదు. ఆయనకు తోచింది అంటే విస్తృత అధ్యయనం చేశాడు. ఫ్రెంచ్ కవులు బోద్లేరు, మల్లార్మే, అదేవిధంగా అది చెబుతూ మళ్ళీ క్షేమేంద్రుడు, మన భారతీయ అలంకారికులు, అలా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు ఆయన. ఇలా చాలామంది నేను చదివిన తర్వాత నేను ఒక ఛానల్లో పనిచేస్తున్నప్పుడు, అక్షరం అనే ఒక ప్రోగ్రాం నేను చేస్తున్నప్పుడు చాలామంది యువ కవులు కవితా సంపుటాలు పంపేవాళ్ళు. యువ కవులే కాదు, చాలామంది పెద్ద పెద్ద కవులు కూడా పంపించేవాళ్ళు. కానీ అందరిది ఒక మూసలో పోసినట్టుగా ఈ కవితా నిర్మాణము మరి ఎవరో ఒక శ్రీశ్రీ లాగానో, లేకపోతే శివారెడ్డి లాగానో, నారాయణ రెడ్డి లాగానో రాస్తున్నారు తప్ప కొత్త అభివ్యక్తి అనేటువంటిది చాలా తక్కువగా ఉందనిపించింది నాకు.
అందువల్ల ప్రపంచ కవుల సాహిత్యంలో ముఖ్యంగా కవిత్వంలో ఎటువంటి కవిత నిర్మాణాలు ఉన్నాయో అవి మన వాళ్ళు ఎందుకు పాటించడం లేదు, వాటిని చదవడం లేదా? యువ కవులు ఇవాళ చాలామంది కేవలం తెలుగు పండితులు, తెలుగు లెక్చరర్లే కాకుండా చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, అదేవిధంగా వివిధ శాఖల్లో పనిచేసేటువంటి వాళ్ళు, స్త్రీలు, పురుషులు పుంఖానుపుంఖంగా ఈ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత రాస్తున్నారు. ఇది నాలాంటి వానికి ఎంతో సంతోషం. ఎందుకంటే సాహిత్యంలో కొత్త వాళ్ళు రావాలి. సాహితీ అంటే తెలుగు సాహితీ క్షేత్రంలో, ముఖ్యంగా కవితా క్షేత్రంలో కొత్త పూలు వికసించాలి, ఆ పరిమళాలను మనం ఆగ్రానించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉన్నటువంటి నాలాంటి వానికి. ఎందుకంటే నేను అనేకమైనటువంటి సంస్థలు స్థాపించి కవిత్వానికి, సాహిత్యానికి ఎంతో సేవలు చేస్తున్న విషయం అందరూ తెలుసు, నా గురించి తెలిసినటువంటి వాళ్ళకు. సరే, ఈ నేపథ్యంలో నేను ఒక ఆర్టికల్ రాసి, అంటే కవిత్వం ఎలా ఉండాలి అనేటువంటి విషయం పైన ఆర్టికల్ రాసి అప్పట్లో మరి ఆంధ్రప్రభ ఎడిటర్గా ఉన్నటువంటి వైఎస్ఆర్, ఇప్పుడు ఉన్నారనుకోండి, వైఎస్ఆర్ శర్మ గారికి పంపించాను. ఇదేదో బాగుంది, చాలా కొత్త పద్ధతిలో చెప్పారు మీరు, ఇవి చాలామందికి ఉపయోగపడుతుంది, దీన్ని ఎందుకు కంటిన్యూయేషన్ చేయలేకపోతారో చేయండి, కంటిన్యూగా రాయండి అన్నారు. అంటే అలా నేను సంవత్సరంన్నర పాటు ఆంధ్రప్రభలో సాహితీ గవాక్షములు రెగ్యులర్గా ఈ ఆర్టికల్స్ రాయడం జరిగింది అన్నమాట. దాన్నే కవిత్వం డిక్షన్ అనే పేరుతో తర్వాత ప్రచురించి అందరికీ అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, కవిత్వం మొదటి చాప్టర్లు ఇందులో చాలా ఉన్నాయి. దాదాపు 150 పేజీల పుస్తకం ఇది. ఇందులో 25 చాప్టర్లు. ఇందులో చాలా అద్భుతమైనటువంటి క్యాప్షన్స్ అన్నమాట. ఏంటంటే, కవిత్వం ఆత్మకళే కాదు రూపకళ, కవిత్వంలో కొత్త కోణాలు ఏమున్నాయి, అనుకరణ కూడా ఒక కళే. చాలామంది అనుకరించి కవిత్వం రాస్తూ ఉన్నారు, మీకు తెలుసు. శ్రీశ్రీ లాంటి వాడు కూడా అనుకరణించే కవిత్వం రాశారు మొదట్లో. అలా కవిత్వం ఎలా ఉండాలి, కవిత్వం గిజిగాడు గూడు అల్లినట్టుండాలి, అదొక చాప్టర్. ఇమేజెస్ వల్లనే కవితకు ఇమేజ్. అదేవిధంగా ప్రతి ఊహ ఒక వ్యూహం, అంటే కవి చేసే ప్రతి ఒక్క ఊహ కూడా ఒక వ్యూహంగా ఉండాలి. కవి ఆలోచనలను వర్ణనామయం చేసే అల్లిగొరి అనేటువంటి ఒక పాశ్చాత్య పొయిటిక్ డెవిస్, అంటే పొయిటిక్ డెవిసెస్ అంటారు పాశ్చాత్య దేశాలు, అంటే కవితా నిర్మాణ పద్ధతులు ఉన్న వాళ్ళు. అలాగే కవిత్వం వస్తు సంబంధితమేనా, అంటే ఆబ్జెక్టివ్ కో రిలేటివ్ అనే ఒక పద్ధతి అన్నమాట. అది వాక్యాలు పేర్చడమే కవిత్వం కాదు, కవితను వెలిగించేది మెథానమీ. అపోస్ట్రోఫీ అంటే ఏమిటి, కవిత్వం అంటే శైలిలో ఉన్న మ్యాజిక్యేనా, ప్రతీకలు కవితా నిర్మాణ పనిముట్లు కావాలి. కవిత్వంలో అభివ్యక్తి నవ్యత, అంటే అభివ్యక్తి నవ్యత అనేటువంటిది ఇవాళ చాలా ముఖ్యమైనది. కాబట్టి అభివ్యక్తి నవ్యత ఎలా ఉండాలనేది ఇందులో చెప్పడం జరిగింది. వచన కవిత్వంలో పేరల్లిజం అవసరం ఉందా, అదేవిధంగా వ్యాకరణం కవిత్వపు భావశిల్పం అవుతుందా, ప్రజాస్వామిక ప్రతీక వచన కవిత, కవితా రచనలో అనపుర ఒక రూప నిర్మాణ కౌశలం, కవి ప్రతిభకు సవాల్ ఇమేజినరీ, వస్తువును బట్టి శిల్పం మారుతుందా, కవిత్వంలో శబ్ద చిత్రణ అంతరించిందా, కవిత్వంలో రిధం అవసరమా. ఇలా అనేకమైనటువంటి ఒక శీర్షికలతో ఈ కవిత్వం డిక్షన్ అనేటువంటి పుస్తకం రాయండి. ఇది సమగ్రమని నేను చెప్పను, కానీ చాలా వరకు అన్ని విషయాలను ఇది కవర్ చేసింది. ఎందుకంటే ఈ మొట్టమొదట తెలుగులో ఒక శాస్త్రీయ దృక్పథంతో, ఒక సైద్ధాంతిక నేపథ్యంతో అన్ని అంశాలను స్ఫురిస్తూ, అంటే అన్ని స్ఫురింపించేలా అన్ని అంశాలతో సాధ్యమైనంత దాదాపుగా ఒక 5-6 సంవత్సరాలు నేను డే అండ్ నైట్ రీసెర్చ్ చేసి అనేక గ్రంథాలు పరిశీలించి పరిశోధించి అన్వయం చేస్తూ, మరి పెద్ద పెద్ద కవులు, పాశ్చాత్య దేశాల కవులు, భారతీయ కవుల కవిత నిర్మాణ పద్ధతులు ఎలా ఉన్నాయి తెలియజేస్తూ రాశాను అన్నమాట. రాయడమే కాకుండా, తీర్థికలుగా చెప్పడమే కాకుండా, నేను కవిత్వంలో చాలా డెవిసేషన్, అంటే చాలా కొత్త పద్ధతులను, అభివ్యక్తి నవ్యతను,
అనేకమైనటువంటి ప్రతీకలను నేను ప్రయోగించి కవిత్వం రాయడం జరిగిందన్నమాట. అందుకే ఈ పుస్తకానికి మరి కొలకలూరు భాగీరథమ్మ అవార్డు కూడా రావడం జరిగింది. ఇంకా చాలా అవార్డులు వచ్చాయి. ఇక్కడ అవార్డు వచ్చింది అందుకో ఇది గొప్ప పుస్తకం అని చెప్పడం లేదు, కానీ ఒక గైడ్, కవిత్వం రాసే కొత్త యువ కవులకు ఇది ఒక గైడ్గా ఉంటుందని మాత్రం నేను తెలియజేస్తూ, ఈ కవిత నేను నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షునిగా, అదేవిధంగా భారతీయ సాహిత్య ఫౌండేషన్ దానికి చైర్మన్గా ఉంటూ ఈ పారిజాతం అనే ఒక పత్రిక కూడా తీసుకుని వస్తూ ఉన్నాను. ఈ పత్రిక ద్వారా కొత్త కవులు రాసినటువంటి కవిత్వాన్ని ఇతర భాషల్లోకి అనువదింపజేస్తూ ఉన్నాం. ఇతర భాషల్లో ఉన్న కవిత్వాన్ని మన తెలుగులోకి అనువదింపజేస్తూ అదేవిధంగా చాలా పుస్తకాలు కూడా మేము అనువాదం చేసి వాటిని ముద్రించి ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. అయితే ఈ రెండు విషయాలు ఎందుకు చెప్పానంటే, కవిత్వము కొత్తగా ఉండాలి, కవిత్వం తాజాగా ఉండాలి. గతంలో ఉన్నవారి కంటే గోర్కే ఒక మాట అంటాడనమాట, ప్రాచీనమైనటువంటి గ్రంథాలను చదవండి, అంటే మీ పూర్వ కవుల యొక్క గ్రంథాలను చదవండి, వారికన్నా కొత్తగా గొప్పగా ఎలా రాయాలో మీకు తెలుస్తుంది అని చెప్పాడనమాట. ఆ యొక్క కాన్సెప్ట్తోనే నేను మరి ఇప్పటికీ గత కవుల కన్నా మనము కొత్త అభివ్యక్తితో ఎలా కవిత్వం చెప్పవచ్చు అనేటువంటి దానిపైన ఈ పుస్తకం రాయడం జరిగింది. ఇందులో ఈ పుస్తకంలోకి మనం వెళ్ళే ముందు నేను కవిత్వం డిక్షన్ రాసిన తర్వాత వానవెలి శాఖ అనే ఒక అద్భుతమైనటువంటి పోయట్రీ బుక్ రాశాను. ఆ వానవెలి శాఖను చదివి చాలామంది పెద్దవాళ్ళు నాకు ఈ సర్టిఫికేట్ ఇచ్చారనమాట. ఈ దశాబ్దపు మహాకవిగా గొప్పగా నిలబడగలడు కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ అని శ్రీరామ్ సాగర్ అని ఆయన గొప్ప కవి, ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఆ కవిత్వము ఎంత కొత్తగా ఉందో, కవిత్వం డిక్షన్ ఎంత కొత్తగా ఉందో అనేది ఆయన అందులో ముందు మాటలో చాలా బాగా రాశాడు. ఆ తర్వాత నేను రాసినటువంటిది మార్మిక నది, అంటే మిస్టిక్ రివర్. ఈ క్యాప్షన్స్లోనే మరి అంటే ఈ క్యాప్షన్లోనే మార్మిక నది అంటే ఏమిటి, మిస్టిక్ రివర్ అంటే ఏమిటి అనేది ఆలోచింపజేస్తుంది. అందువల్ల ఇందులో దాదాపు 300 పేజీల పుస్తకం. ఈ 300 పేజీల పుస్తకంలో దాదాపుగా 120-130 కవితలు ఉన్నాయి. ఈ కవితలను ఎందుకు మీకు పరిచయం చేస్తున్నానంటే, ఈ పుస్తకాన్ని కవిత్వం డిక్షన్ రాయకముందు నేను రాసినటువంటి కవితా సంపుటాలకు, కవిత్వం డిక్షన్ రాసిన తర్వాత నేను రాసినటువంటి కవితా సంపుటాలకు చాలా తేడా ఉంది. చాలామంది పెద్ద కవులు కూడా కవిత్వం డిక్షన్ రాసిన తర్వాత నేను రాసినటువంటి వానవెలి శాఖ కానీ మార్మిక నది, నీ డిక్షనే మారిపోయింది అని అన్నారన్నమాట. డిక్షన్ అంటే ఒక శైలి, అంటే టోటల్. ఇప్పుడు ఒక స్కూల్లో కరికులం అంటారు. కరికులం అంటే మీ టోటల్ యాక్టివిటీస్ ఆఫ్ ద స్కూల్ ఈజ్ కాల్డ్ కరికులం అని. కేవలం సిలబస్ బోధించడమే కాదు, కవిత్వం రాయడం కూడా అలాంటిదే. కానీ కో కరికులర్ యాక్టివిటీస్ అన్నిటినీ చేరి ఒక అంటారు, డిక్షన్ అంటారు. కాబట్టి నాటకాలకు ఒకప్పుడు డిక్షన్ అనే పేరు పెట్టారు. సమగ్రమైనటువంటి ఒక కొత్త పద్ధతిలో, నూతన పద్ధతిలో అన్ని అంశాలకు సంబంధించినటువంటి ఒక నిర్మాణానికి సంబంధించినటువంటి దాన్ని కవిత్వం డిక్షన్ అంటారనమాట. కాబట్టి కవిత్వం సంబంధించిన డిక్షన్ ఇది. ఇందులో మరి ఒక కవితతో ఇవాళ కవిత్వం డిక్షన్ని నేను ప్రారంభిస్తున్నాను. కవిత్వం అంటే ఏమిటి చెప్పాను. కవిత్వం కన్నీటి వాన, ప్రపంచ కవితా దినోత్సవం కదా, అందుకు ఒక కవితతో ఇవాళ ప్రారంభిద్దాం. కవిత్వం కన్నీటి వాన. ఆకాశం కుండపోతగా వర్షించినట్టు ఏవో 4 అస్పష్ట భావచిత్రాల అల్లి ఇదే కవితని దబాయించకు. ఆకాశం కుండపోతగా వర్షించినట్టు ఏవో 4 అస్పష్ట భావచిత్రాలల్లి ఇదే కవితని దబాయించకు. జన సమూహాల ప్రతీకలు లేని నీ గుండె సుధ కైత రాయకు. అంటే నీ గుండె సుధ కైతలు రాయకు, జన సమూహాల ప్రతీకలు లేని. ఈ విషయం గమనించాలి. రాబందుల రెక్కల చెప్పుడు విని వణికిపోతున్న
పేదల పక్షుల బాధల కువకువలే కవిత్వం. ఈ రాబందులు ఎవరో మీకు తెలుసు. నదులు, సముద్రాలు, ఆకాశాలు, ఉరుములు, మెరుపులన్నింటినీ నీ పిచ్చి ఫిలాసఫీతో పదచిత్రాలు చేసి చెచ్చు రాతలు రాయకు. వాటిని వేల వేల కార్మిక కర్షక పోరాట కావ్యాల మహోద్వేగాల భావచిత్రాలుగా ఎగరే. కవితంటే అర్థం కాని కృతక పదాల మసాలాలు దట్టించిన కృత్రిమ భాషాశిల్పం కాదు. కవితంటే కృతక పదాలు అంటే మామూలు పదాలు, ఎవరో శ్రీశ్రీ వాడిన పదాలు, సినార వాడిన పదాలు మళ్ళీ మళ్ళీ అవే వాడుతూ రాసేటువంటి కృత్రిమ భాషా శిల్పం కాదు. అది సహజ భావోద్వేగాల అనుభూతుల పూలవనం. కవిత్వము అది యొక్క సహజ భావోద్వేగాల అనుభూతుల పూలవనం అని చెప్పారు. కవిత్వం ప్రియురాలి మెలికన్ను వర్ణన కాదు నాయన. కవిత ముగింపు ఎలా అని చూడండి. కవిత్వం ప్రియురాలి మెలికన్ను వర్ణన కాదు నాయన, త్రివర్ణ పతాకంపై నిరంతరం కురుస్తున్న పేదల కన్నీటి వాన. ఈ పాయింట్ చాలా ముఖ్యం. కవిత స్టార్టింగ్ ఎలా ఉంది, ఎండింగ్ ఎలా ఉంది. కవిత్వం ప్రియురాలి మెలికన్ను వర్ణన కాదు నాయన, త్రివర్ణ పతాకంపై నిరంతరం కురుస్తున్న పేదల కన్నీటి వాన. ఈ యొక్క లాస్ట్ కవితా పాదము ఎంత ఎక్స్ప్రెషన్ అంటే అభివ్యక్తి తీవ్రత ఉందో మీరు గమనించాలి. ఇలా ఈ మార్మిక నెలలోని ప్రతి కవిత కూడా నేను చాలా జాగ్రత్తగా, ఎందుకంటే కవిత్వ నిర్మాణ పద్ధతులు రాసినటువంటి వాడి కవిత్వం ఎలా ఉంటుందో చదవాలని ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తి అనురాక్తి ఉంటుంది కదా. అందువల్ల నేను చాలా జాగ్రత్తగా రాశాను. అంటే కవిత్వం రాయడం అనేటువంటిది చాలా సీరియస్ యాక్టివిటీగా తీసుకోవాలి. అదేదో సిల్లీ థింగ్గా తీసుకోకూడదని ఈ సందర్భంగా కవిత దినోత్సవం సందర్భంగా నేను యువ కవులకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కవిత్వం అనేటువంటిది ఇలాగే ఉండాలి, ఇలాగే రాయాలి అని ఎవరు చెప్పరు. కానీ మనకు నడక నేర్పడం అనేటువంటిది ఇలాగే నడవాలని తల్లిదండ్రులు ఏం చెప్పరు కదా. కానీ అలా చేయూత ఇస్తారు, చేయి పట్టుకొని నడిపించడం జరుగుతుంది. అలా చేయి పట్టుకొని నడక నేర్చుకున్నట్టుగా కొద్దిగా ఆధారం ఈ గైడెన్స్ కానీ, కవితా నిర్మాణ పద్ధతుల్లో పుస్తకం కానీ, శిక్షణా శిబిరాలు కానీ పూర్వీకులు ఎలా రాశారు, మనం ఎలా రాయాలి, ప్రపంచవ్యాప్తంగా కవులు ఎలా రాస్తున్నారు, కొత్తదనం ఏమిటి, మనం కొత్తగా రాయాలి. ఎవరో రాసినట్టు మనం రాస్తే మనం ఎందుకు రాయాలి? కాబట్టి అంటే ఇది నిరుత్సాహపరచడం లేదు. ఎవరు ఎలాగైనా స్టార్టింగ్ ఎలాగైనా రాయొచ్చు. కానీ పసిపాప నవ్వుతూ ఉంటుంది, ఆ నవ్వును చూసి మనం ఆనందించాలి. కొత్తగా ఎవరు కవిత్వం రాసినా కూడా చూసి ఆనందించండి. కానీ బుగ్గగిల్లి ఇలాగే నవ్వాలి అని మనం అనకూడదు. అలాగే కవిత్వం రాయండి. ఫేస్బుక్లోను, వాట్సాప్ గ్రూపులు బ్రహ్మాండంగా రాస్తున్నారు, చాలా సంతోషం నాకు. కానీ వారికి ఇంకా కొన్ని నిర్మాణ పద్ధతులు, కొన్ని సూచనలు, సలహాలు సీనియర్ కవులుగా మేము ఇస్తే, పరిశోధకునిగా ఇస్తే అది వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేను చేయాలనుకుంటున్నాను. ఇవాళ కవిత్వం డిక్షన్లో ఉన్నటువంటి మొట్టమొదటి చాప్టర్ కవిత్వం ఆత్మకళే కాదు రూపకళ అనేటువంటి, కవిత్వం ఆత్మకళే కాదు రూపకళ. ఇది ఒక క్యాప్షన్. దీని తర్వాత దీన్ని చదివి మీకు వినిపిస్తాను. కాల్పనిక వచన ప్రక్రియలకు వర్తించే ప్రమాణాలతో, సూత్రాలతో కవిత్వాన్ని విలువ కట్టకూడదు. ఇది ఒక ఉర్దూ కవి షహర్యాన్ అని 1936 2018 మధ్య నివసించాడు. ఆయన చెప్పాడు అనమాట. అంటే కాల్పనిక వచన ప్రక్రియలకు వర్తించే ప్రమాణాలతో, సూత్రాలతో కవిత్వాన్ని విలువ కట్టకూడదు. ఇవాళ కవిత్వం ఎలా ఉండాలి అని చాలామంది చాలా రకాలుగా చెబుతుంటారు. ఇక నేను స్టార్ట్ చేశాను. అంటే ఆయన కొటేషన్ విన్న తర్వాత ప్రమాణాలు, సూత్రాలతో కవిత్వాన్ని విలువ కట్టకూడదు అని చెప్పిన తర్వాత మరి మనం ఏం చెప్పాలి? ఇవాళ కవిత్వం ఎలా ఉండాలి అని చాలామంది చాలా రకాలుగా చెబుతూ ఉంటారు. కానీ ఖచ్చితంగా ఇలాగే ఉండాలని ఎవరూ నిర్వచించలేదు. ఎవరికి నచ్చిన మార్గం వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. గతంలోని ఇలాగే జరిగింది. శ్రీశ్రీ
శబ్ద మాంత్రికత్వంతో తెలుగు కవిత్వ దిశే మారిపోయింది. ఆయన పొయిటిక్ డిక్షన్ అద్భుతం. అందుకు కారణాలు అనేకం. పాత పదబంధాలు, అరిగిపోయిన మెటాఫర్లు, చర్వణమైన అభివ్యక్తికి ఆయన స్వస్తి చెప్పి కవిత్వంలో నవ్యతను సాధించాడు. శ్రీశ్రీ ఏది చెప్పినా కొత్తగా చెప్పడం అనేటువంటిది అంతకు ముందు లేని వారి అంటే అభివ్యక్తి. ఆకాశపు టెడారలో కాళ్ళు తెగిన ఒంటెలాగుంది జాబిల్లి అన్నది. ఈ జాబిల్లి గురించి అంతకుముందు కవులు ఎవరు కూడా ఈ విధంగా కొత్త అభివ్యక్తి చెప్పలేరు కదా. అందుకే మహాప్రస్థానము చాలా హిట్ అయ్యిందనమాట. ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది అని అందరూ కవులు చెప్పారు. కాకపోతే ఇందువదన, చంద్రువదన, చంద్రాస్య, శశిముఖి లాంటి పదబంధాలతో అవే పోలికలతో పద్యాలు రాశారు. అంటే ఎవరు రాసినా కవి సమ్మేళనం చెప్పారు అప్పట్లో. ఎవరు రాసినా ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది అంటే చంద్రబింబాన్ని మరి ఇందువదన అనొచ్చు, చంద్రాస్య అనొచ్చు, అలా పోల్చాలే తప్ప వేరే పోల్చకూడదు అన్నారు. కానీ శ్రీశ్రీ ఏం చేశాడు, ఆకాశపు టెడారలో కాళ్ళు తెగిన ఒంటెలాగుంది జాబిల్లి అన్నాడు. అది సాహసం అనమాట. కానీ శ్రీశ్రీ మహాప్రస్థానం ఆకాశపు టెడారలో కాళ్ళు తెగిన ఒంటెలాగుంది జాబిల్లి అనడంతో సిమిలీలో కొత్త అభివ్యక్తిని సాధించాడు. ఇప్పటికే ఆయన చూపిన మార్గంలో శ్రామిక స్త్రీల ముఖ సౌందర్యాన్ని సూర్యుడు గంధపు చెక్కపై ఎరగదీసి వాడి పిల్ల ముఖానికి పూసి చందమామను చేశాడు. బిక్కీ కృష్ణ కాలం నది ఒడ్డున అనటంలోని ఔచిత్యం అదే. సరే, నేను తర్వాత కాలంలో రాస్తూ నేను కూడా ఒక సూర్యుడిని కొత్తగా చెప్పాలనుకున్నా. అందుకే అంటే కార్మిక స్త్రీల ముఖాలను ఎవరితో పోల్చాలి? అందుకే ఇక్కడ ఏమన్నానంటే శ్రామిక స్త్రీల ముఖ సౌందర్యాన్ని సూర్యుడు గంధపు చెక్కపై ఎరగదీసి వాడి పెళ్ళాం ముఖానికి పూసి చందమామను చేశాడు. ఇది కొత్తగా నేను చెప్పడం అనమాట. అనటంలోని ఔచిత్యం అది. పొయట్రీ బిగిన్స్ ఇన్ మెటాఫర్, ఇన్ ట్రైవైల్ మెటాఫర్స్ అన్నారు రాబర్ట్ ఫ్రాస్ట్. అంటే కవిత మెటాఫర్లలోనే ప్రారంభమవుతుంది దాని అర్థం. అయితే చాలామంది మెటాఫర్కు సిమిలీకి కూడా తేడా తెలియకుండా ఏవేవో రాసేస్తుంటారు. రెండో ఒకటే అనుకుంటారు. మై హార్ట్ ఈజ్ లైక్ ఏ సింగింగ్ బర్డ్, సి రొసెటింగ్ అనేటువంటి వ్యక్తి అలా రాశారు. ఏంటంటే మై హార్ట్ ఈజ్ లైక్ ఏ సింగింగ్ బర్డ్, నా హృదయం పాట పాడే పక్షి లాంటిది అనడం ఒక సిమిలి, అంటే పోలికని సిమిలీగా నిర్వచిస్తారు. ఇందులో ఎక్కువ యాజ్ అంటే ఆ విధంగా, లైక్ అలా అంటూ పోల్చడం చూస్తాం. అయితే మెటాఫర్ అలా కాదు. జీవితాలు నడిచే నీడలు, మ్యాక్బెత్లో ఒక సెంటెన్స్ అనమాట అది. జీవితాలు నడిచే నీడలు లాంటి పాదాల్లో ఖచ్చితమైన పోలికలు ఉంటాయి. అందుకే ఏ మెటాఫర్ ఈజ్ యూజువలీ మోర్ ఎఫెక్టివ్ దాన్ సిమిలీ అన్నారు విమర్శకులు. అయితే ఇటీవల పొయట్రీలో పర్సోనిఫికేషన్ను ఫాలో అవుతున్నారు కొందరు. ఇస్మాయిల్ కాలం నుండి ఇది ఉన్నదే. అభివ్యక్తి నవ్యతకు, ఈస్థెటిక్ ఇన్నోవేటివ్ ఎక్స్ప్రెషన్కు ఈ కవితా నిర్మాణం మంచిదే. అంటే కొత్తగా చెప్పాలండి. పర్సోనిఫికేషన్ అంటే ప్రకృతి ప్రతీకలతోనే కవిత్వం రాసేదాన్ని పర్సోనిఫికేషన్ అంటారు. అయితే దీనికి ఏంటంటే ఈస్థెటిక్ ఇన్నోవేటివ్ ఎక్స్ప్రెషన్ అన్నాను. ఈస్థెటిక్ అంటే సౌందర్యముతో కూడిన నవ్యాభివ్యక్తి, ఒక సౌందర్యం చాలా గొప్పగా ఉండాలి. అలా ఈ కవిత అంటే ఎలా ఉండాలి? ఐ ఆమ్ ఏ ఫుట్బాల్ లైక్ టు ట్రావెల్ అండ్ ఫ్లై లైక్ ఏ బర్డ్ అంటూ పర్సోనిఫికేషన్ కవిత్వం రాస్తుంటారు. నేను ఫుట్బాల్ని, నాకు పక్షిలాగా ఎగరటం ఇష్టం అంటారు. అంటే ఇక్కడ పక్షిలాగా ఎగరటం పాత పోలికే అయినా నేను ఫుట్బాల్ అనడం కొత్త పోలిక. ఇది గమనించాలి. కవులు మాత్రం ఏం చేస్తారు? శ్రీశ్రీ అన్నట్టు మనం దేంతోనో పోలుద్దామనుకుంటే అంతకు ముందే ఏ దేశం కవో పోల్చి ఉంటాడు. మన విమర్శకులకు, సమీక్షకులకు తెలియక, అంత విస్తృత అధ్యయనం లేక తమకు ఏ కొత్త పోలిక కనిపించినా అది ఈ కవే వాడాడని, కొత్తగా చెప్పాడని వాణ్ణి లేక ఆమెను ఆకాశానికి ఎత్తేస్తారు. ఇది కన్నడంలో, తమిళంలో కన్నా తెలుగులో ఎక్కువగా ఉంది.
తులనాత్మక అధ్యయనం చేస్తే కానీ పెద్ద కవులు ఎవరు ఏ దేశపు కవిత్వాన్ని కవితా నిర్మాణ పద్ధతులను కాపీ కొట్టారో తెలుస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్ద కవులు అనేటువంటి వాళ్ళంతా కొత్త డిక్షన్తో కవిత్వం రాశారని అనుకుంటాం మనం. అంటే పత్రికలు ఉంటాయి కదండి, పత్రికలు ఏముంది, పత్రికలు ఒక గ్యాంగ్ తయారు చేసుకుని ఆ గ్యాంగ్లో ఆ పత్రిక ఎడిటరు లేకపోతే సబ్ ఎడిటర్తో కుమ్మాక అయితే ఇది చాలా కొత్త డిక్షన్తో రాసిన కవిత్వం ప్రచారం చేయాలి. అట్లా చాలామంది తెలుగులోన గొప్ప కవులుగా చలామణి అయ్యారు. అదంతా తర్వాత మీకు తెలియజేస్తారు. అంటే ఇతర దేశాల కవిత్వాన్ని అనుకరించడం వేరు, మరి కాఫీ కొట్టడం వేరు. అనుకరించడం వేరు అట్లా, కానీ ఆ స్టైల్ చాలామంది చేశారు, అది తర్వాత వస్తుంది. పుష్పోడుపమన్న పదాన్ని వాల్మీకి, హోమర్, 17వ శతాబ్దపు అమీర్ ఖుస్రో చాలా దేశాల కవులు వాడారని శేషేంద్ర చెబితే కానీ మనం తెలుసుకోలేకపోయాం. ఇక పొయెటిక్ డిక్షన్లో భాష ఎలా ఉండాలన్నది ప్రధాన అంశం. వచన కవితల్లో భాషకు చాలా ప్రాముఖ్యం ఉంది. మామూలుగా రాసే వాక్యానికి కవితా వాక్యానికి తేడా ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. మన పురాణ ఇతిహాస ప్రబంధ కవుల గ్రాంధిక భాషతో విసుగెత్తి రాయప్రోలు, గురజాడ, కృష్ణశాస్త్రి, వేదుల, నాయని సుబ్బారావు లాంటి తొలితరం ఆధునిక కవులు షెల్లీ, కీట్స్, వర్డ్స్వర్త్, కాలరిడ్జ్, బైరన్, బ్లేక్ వంటి విదేశీ కాల్పనిక కవుల రచనలతో ప్రభావితులై తమ రచనల్లో ముఖ్యంగా కవితా నిర్మాణాల్లో తమదైన భాషను ప్రవేశపెట్టారు. అటు తరువాత 1930 నుంచే పట్టాభి, శిష్ట్ల, కవికొండల కవిత్వంలో భాష సరళమైపోయింది. అంటే భాష ఎప్పుడు సరళమైంది కవిత్వపు భాష తెలుగులో అన్నటువంటిది 1930 నుంచి అని ఇందులో చెప్పడం జరిగింది. 1933-34 నుండి శ్రీశ్రీ కవిత్వపు భాషను పూర్తిగా మార్చేశాడు. అందుకే ఈ యుగం నాది, ఈ శతాబ్దం నాది అని అన్నాడంటే శ్రీశ్రీ కొత్త డిక్షన్, అంటే పొయెటిక్ డిక్షన్లో లాంగ్వేజ్, స్ట్రక్చర్ ఆఫ్ లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని పూర్తిగా మార్చేశాడు, అభివ్యక్తిని కూడా మార్చేశాడు. ఆయన గేయాలతో పాటు భిక్షువర్షీయసి లాంటి కవితల్లో వచన కవిత్వపు భాషను చక్కగా ప్రయోగించాడు. ముగ్గుబుట్ట లాంటి తల, ముడతలు దేరిన ముఖం, కాంతి లేని గాజు కళ్ళు లాంటి పోలికలతో ఆధునిక వచన కవిత స్వరూప స్వభావాలను మార్చేశాడు. అంటే వాటికి రంగులద్దాడు. అటు తర్వాత కుందుర్తి, తిలక్, ఇస్మాయిల్, మో, అజంతా, ఇప్పుడున్న కవుల వరకు అందరూ తమదైన కవిత్వపు భాషను సృష్టించుకున్నారు. గతంలో చేర, జి లక్ష్మీనరసేలు కవితా నిర్మాణ పద్ధతులు, వచన కవిత్వపు భాషపై పత్రికల్లో వ్యాసాలు రాస్తూ నాటి కవులకు కొంతవరకు మార్గదర్శకులయ్యారు. అయితే నేడు వచన కవిత్వం రాస్తున్న వారు చాలామంది వచన కవిత్వపు భాష ఎలా ఉండాలో తెలుసుకోలేక ఇంకా బండిరాలు, విసర్గలు, అరసున్నాలు, మూలాంటి గ్రాంధిక భాషా పదాల కంపుతో పాటు శబ్ద సౌందర్యం కోసం ఎక్కువగా సంస్కృత పదాలు వాడుతున్నారు. గేయం వేరు, వచన కవిత్వం వేరు. ఇది తెలియక అన్నీ కలగాపులగం చేసి కవితా సంపుటాలు వెలువరిస్తున్నారు. ఇప్పటికీ కూడా మరి చాలామంది క్యాప్షన్స్ అన్నీ కూడా సంస్కృత పదాలతో పెడుతూ ఉంటారు. పెద్ద పెద్ద కవులు కూడా సంస్కృత పదాలతోనే క్యాప్షన్స్ వారు తెలుగు వచ్చిన కవిత్వం అంటారు, సంస్కృత పదాలతో పెడుతూ ఉంటారు. వాటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు కూడా వస్తూ ఉంటాయి. అదొక పెద్ద ఆశ్చర్యకరమైన విషయము, హాస్యాస్పదమైన విషయం. సరే, అది అలా ఉంటే అందుకే సంస్కృత పదాలు లేకుండా సాధ్యమైనంత వరకు తెలుగు పదాలు ఆధునిక వచన కవిత్వం ఉపయోగించాలని ఇక్కడ చెప్పడం జరిగింది. గేయం వేరు, వచన కవిత్వం వేరని తెలియక అన్నీ కలగాపులగం చేసి కవితా సంపుటాలు వెలువరిస్తున్నారు. సంస్కృత పదాలపై నిలిచే విసర్గ, సున్నా లోపిస్తాయని ఏనాడో కేతన చెప్పినా ఇంకా వనం అనకుండా వనము అంటూ, ధనం అనకుండా ధనము అంటూ మన వాళ్ళు రాస్తున్నారు. నేర్తును, నేతును లాంటివి లక్షణ విరుద్ధాలైన కవి వ్యవహారంలో ఉన్నవి గనుక స్వీకరించవచ్చని చెబితే కవిత్వపు భాషలో అందం ఉంటుందా అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. అయితే వాడుక భాషలో వచ్చిన మార్పులను కూడా కొత్తగా కలం పట్టిన కవులు గుర్తించాలి. ఎందుకంటే యవ్వనం ఒప్పు, యవ్వనం అని రాయడం తప్పు అని అంటారు. అలాగే యా, ఊ, ఊ, ఓ, ఓలు తెలుగు మాటకు ముందు ఉండవంటారు. కానీ పెద్ద పెద్ద కవులు కూడా వీటినే వాడేస్తుంటారు. ముఖ్యంగా వచన కవిత్వంలో
నంబర్ 1, వ్యాకరణ దోషాల కన్నా వాక్య దోషాలు రాకుండా చూసుకోవాలి. ఈ విషయాలు కొత్తగా కవిత్వం రాస్తున్న వాళ్ళు గమనించాలి. నంబర్ 1 ఏంటంటే వ్యాకరణ దోషాల కన్నా వాక్య దోషాలు రాకుండా చూసుకోవాలి. రెండవది, చక్కని భాషను, సరళమైన తెలుగును రాయడం నేర్చుకోవాలి. మూడవది, భాషాశాస్త్రం చదవకపోయినా కనీసం సీనియర్ కవుల కవిత్వపు భాషను పరిశీలించాలి. నాలుగవది, సంస్కృత పదాలు, ఇతర భాషా పదాలను అవసరమైతే తప్ప వాడకూడదు. ఇక్కడ అవసరమైతే తప్ప అని ఎందుకంటున్నానంటే, ఒక శబ్ద సౌందర్యంతో ఒక ఊహాలోకంలో వెళ్తున్నప్పుడు అక్కడ ఆ పదం తప్ప వేరే పదం వేస్తే అంత సౌందర్యం, అంత అభివ్యక్తి, నవ్యత ఉండదు అని అనిపిస్తే అప్పుడు రేర్గా వాడాలి. ఐదవది, కవితల్లో వాక్యాలు సంక్లిష్టంగా మరీ పొడుగ్గా ఉండకుండా చూసుకోవాలి. అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ లేకుండా కవితా పదాల్లో చూసుకోవాలి. కొంతమంది రాసేస్తుంటారు, ఆ పులి స్టాపులు లేకుండా రాసేస్తూ ఉంటారు. అంటే వెంటనే అది చివరికి కానీ అది అర్థం కాదనమాట. అలా కాకుండా ఏ పేరాకు ఆ పేరు, అంటే ఎంత తక్కువ పదాలతో గొప్ప అర్థం వచ్చే విధంగా కవిత్వం రాస్తే అంత మంచిది. మాండలిక భాషను వాడినది సహజంగా ఉండాలి. మాండలిక భాషలో రాయడం తప్పు కాదు, కానీ అది సహజంగా ఉన్నట్టుకంటే ఆ మాండలికాలు కూడా చాలా ప్రాంతాల్లో వేరువేరుగా ఉంటాయి. కొన్ని వీర మాండలికాలు ఉంటాయి, కొన్ని స్థానిక బార్డర్స్లో వేరే ఉంటాయి. కన్నడ, తెలుగు మిక్స్ అయినటువంటివి ఉంటాయి. అదేవిధంగా ఉర్దూ, తెలుగు మిక్స్ అయినటువంటి మాండలికాలు ఉంటాయి. బట్ సాధ్యమైనంత వరకు ప్రజల వాడుకలో ఉన్నటువంటి పదాలనే, మాండలిక పదాలను తీసుకొని కవితలు రాస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా 7వ పాయింట్, ఆయా ప్రాంతాల క్రియాపదాలను వాడవచ్చు. రావాలా, రావల్లా లాంటివి ఇప్పుడు రాయలసీమలో రావల్లా, పోవల్లా అంటారు. కాబట్టి వాళ్ళు ఆ భాషలో రాయొచ్చు, రాయకూడదనేది కాదు, రావాలి. అదేవిధంగా 8వది, కవిత్వపు భాషలో అస్పష్టతను తొలగించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే అస్పష్టత ఉన్నప్పుడు ఆ భావము చదివేటువంటి పాఠకులకు అర్థం కాదు. కాబట్టి భాషలో అస్పష్టత లేకుండా మనము సాధ్యమైనంత వరకు వాడుక పదాలను, అందరికీ అర్థమయ్యే పదాలను ఉపయోగించి రాయాలి. 9వది, ఇస్మాయిల్ పర్సోనిఫికేషన్స్ను కె శివారెడ్డి పొయిటిక్ స్టైల్ను అనుకరిస్తే తెలిసిపోతుంది. మనం పూర్వకవులు ఉన్నారు, పూర్వకవులు వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇస్మాయిల్ది ఒక స్టైల్, అజంతాది ఒక స్టైల్, శివారెడ్డిది ఒక స్టైల్. ఆ స్టైల్లోన మనము రాస్తే, అంటే పెద్ద కవుల యొక్క కవితా సంపుటాలు చదివినప్పుడు ఆ శైలి ప్రభావం మన మీద ఉంటుంది. మొదట్లో కొద్దిగా అనుసరించిన తర్వాత సొంత గొంతు వినిపించాలి. ఇప్పటికీ శ్రీశ్రీ లాగే రాస్తే, యాక్చువల్గా నేను రాశాను 22 ఏళ్ళ వయసులో. నా అరువు శ్రీశ్రీ, తిరువు శ్రీశ్రీ, గురువు శ్రీశ్రీ, పరువు శ్రీశ్రీ అని శ్రీశ్రీ స్టైల్ని పట్టుకొని నేను రాశాను. చరమగీతం అంతా ఆయన స్టైల్లోనే ఉంటుంది. కానీ దానివల్ల ఏమిటంటే తప్పేం కాదు ఆ స్టైల్లో రాయడము. తర్వాత సొంత గొంతుగానే వినిపించాలి. మొదట్లో అనుకరించిన తర్వాత సొంత గొంతుకు వినిపించాలి యువ కవులు. ఈ విషయం తెలుసుకోవాలి. తర్వాత 10వ పాయింట్, కవిత్వపు భాషలో సొంత గొంతుక ఉండాలి అని చెప్పాను. కవిత్వంతో అదరగొట్టాలని ఇతరమైనటువంటి, అంటే కాకపోని భాషను ఉపయోగించారు. కాకపోని భాష అంటే అదేదో ఒక అర్యాస్ వర్డ్స్ అన్నమాట. కవితా నిర్మాణంలో ఒక అర్యాస్ వర్డ్స్ను ఉపయోగించకపోవడమే మంచిది. పొయిటిక్ ఎఫెక్ట్ కోసం శ్రీశైల, బేకంబాక, గూకం కేక లాంటి కవితా వాక్యాలు రాయనక్కరలేదు. ఎందుకంటే వచన కవిత్వంలో శబ్ద చిత్రణ కన్నా ఇమేజరీ, అభివ్యక్తి, నవ్యత ముఖ్యం. ఈ విషయాలు ఈ యొక్క చాప్టర్లో చెప్పడం జరిగింది. అంటే ఏదో పెద్ద పెద్ద పదాలు ఉపయోగించి సంస్కృత భూయిష్టమైనటువంటి పదాలతో కవిత్వం వస్తే చాలా గొప్పగా ఉంటుందని చాలామంది అనుకుంటారు. అంటే యువతకు మొదట ఏమి తెలియదు కాబట్టి అలాగ. నేను 22 ఏళ్ళ వయసులో చరమగీతం రాసినప్పుడు కూడా అభ్యుదయ కవిత్వాన్ని నేను అప్పుడు లలిత, లతా, విలసిత సమాజ నీరజ హాస భాస వికాసం కోసం అని రాసి, అంతకుముందు అరుణ కిరణ విస్ఫారిత లలిత లతా విలసిత సమాజ నీరజ హాస భాస వికాసం కోసం అని రాసి, అది చదివి అప్పుడు కొలకలూరి నాయన
ఈ నువ్వు రాస్తుండేది అభ్యుదయ కవిత్వం, ఇంత సంస్కృత భూయిష్టమైనటువంటి దీర్ఘ సమాసాలు ఇక ముందు రాయకు, దీన్ని బ్రాకెట్లో పెట్టు అన్నాడు అనమాట. అంటే దాని మీద వ్యామోహం ఉంటుంది కొత్తగా రాసి. ఆ తర్వాత ఎందుకంటే మనకు ఏదో కవిత్వం రాయాలి అని ఆ భాష మీద అంత కమాండ్ ఉండదు చిన్నప్పుడు, కాబట్టి అలా రాసాం. కానీ తర్వాత కాలంలో మనము పెద్దవాళ్ళ అంటే పూర్వీకుల కవులు, పూర్వీకులు అంటే కేవలం తెలుగు కవులే కాదు, పాశ్చాత్య దేశాల కవులు ఏం రాశారు అంటే ఒక కంపారిటివ్ స్టడీ చేసుకున్నప్పుడు, లేదా నాలాంటి వాళ్ళు కంపారిటివ్ స్టడీ చేసి చెప్పినటువంటి విషయాలను ఈ కవిత్వం డిక్షన్ అలాంటి పుస్తకాలను మీరు చదివితే ఇందులో అనేకమైనటువంటి విషయాలు తెలుస్తాయి. ఇది ఒక గైడ్ అని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, వీటిపైన ప్రతి చాప్టర్ను కూడా మేము వివరించడానికి ఇక ముందు కూడా ప్రయత్నం చేస్తామని, ఈ ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా యువ కవులందరూ కూడా చాలా చక్కగా రాస్తున్నారు. గతంలో కన్నా ఎక్కువ మంది, వేల సంఖ్యలో ఇవాళ కవిత్వం రాస్తున్నారు. చాలా సంతోషకరమైన శుభవార్త అది. కానీ ఎలా రాయాలి అన్నటువంటిది కూడా తెలుసుకొని, ఎంత గొప్పగా కవిత్వము ఇంతకుముందు వచ్చింది మనం రాయాలి. మన తెలుగు కవిత్వము అంతర్జాతీయ స్థాయిలో చాలామంది ప్రోత్సాహం చేస్తూ ఉన్నారు. అంటే ఎవరైనా కవిత్వం రాస్తే ఆ కవిత్వాన్ని అభినందిస్తూ 4 మాటల్లో ఫేస్బుక్లో కానీ అక్కడ రాస్తే కవులు సంతోషిస్తారు. ముందు మాటలు రాసినా సంతోషిస్తారు. అదేవిధంగా ఇప్పుడు అంతా డిజిటల్ మీడియా కాబట్టి డిజిటల్ మీడియాలో నిరుత్సాహపరిచే విధంగా, అంటే కవులను నిరుత్సాహపరిచే విధంగా ఆ కవిత్వం బాగుంది, ఈ కవిత్వం బాగలేదని అనకుండా, కవిత్వం బాగా రాస్తున్నారు, ఇంకా ఇలా రాస్తే బాగుంటుంది, ఇలా రాస్తే బాగుంటుంది, వాళ్ళు ఇలా రాశారు, వీళ్ళు ఇలా రాశారంటే ఏది మంచో వాళ్ళే గ్రహించి ఆ మార్గంలో వెళ్తారు. ఇక చివరిగా నేను చెప్పొచ్చే విషయం ఏమిటంటే, ఒక్కొక్క కవికి ఒక్కో హృదయం ఉంటుంది, ఒక్కొక్క జీవితం ఉంటుంది, ఒక్క ఫిలాసఫీ ఉంటుంది. కాబట్టి వాడు నేను మాట్లాడేలాగా మీరు మాట్లాడలేరు, మీరు మాట్లాడేలాగా నేను మాట్లాడలేను. కాబట్టి డ్రెస్సు వేరు, అడ్రస్సు వేరు. నేను ఒక డ్రెస్సు వేస్తాను, అలాగే ఇంకొకరు డ్రెస్సు వేయాలనే నేను అనుకోను, ఇంకొకరిలాగా నేను వేయాలని అనుకోను. ఈ కవిత్వంలో కూడా ఒకరితో డోంట్ కంపేర్ విత్ అదర్స్, వేరే వాళ్ళతో పోల్చుకోకండి. మీరు రాసే కవిత్వము అది మీకు ఎంత ఇష్టమైతే రాస్తారు. కాబట్టి మీరు రాసే కవిత్వము మీకు చాలా ఇష్టంగా, ప్రేమగా మీరు భావించండి. అలాగే ఇతరుల కవిత్వాన్ని కూడా భావించండి. అందరి కవిత్వం చదవండి, మీ సొంత గొంతుగా వినిపించండి. తక్కువగా మీరు ఎప్పుడు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. అలాగని వాడు గొప్ప కవి, వీడు గొప్ప కవి, వాడు మహాకవి, వీడు మహాకవి అని అనుకోవడానికి వీలు లేదు. ఈ ప్రపంచంలో రాస్తూ పోతూ ఉంటే అవార్డులు, రివార్డులు, మహాకవులు అని వాళ్ళ యొక్క అభివ్యక్తిని బట్టి, వాళ్ళ కవిత్వపు స్టామినాను బట్టి, వాడు చైతన్యవంతమైన కవిత్వం ఎంత రాశాడో దాన్ని బట్టి, ప్రజలకు ఎంతగా ఉపయోగపడ్డాడో దాన్ని బట్టి ప్రజలు అంచనా వేస్తారు. అంతేగాని కెరీరిస్ట్ కవి, పోయెట్ ఈజ్ నాట్ ఏ కామన్ పర్సన్, అతను ఒక కమాండర్. కాబట్టి ఇప్పుడు దురదృష్టవశాత్తు కెరీరిస్ట్ కవులే ఎక్కువగా ఉన్నారు తప్ప సోషలిస్ట్ కవులు లేరు. కానీ నా లక్ష్యం ఏమిటంటే కెరీరిస్ట్ కవులు కాదు, సోషలిస్ట్ కవులను తయారు చేయాలి అనే సంకల్పంతో గత 40 ఏళ్ళుగా నేను ఈ రంగంలో కృషి చేస్తున్నాను. వేలాది మందికి శిక్షణా శిబిరాలు ఇచ్చాము. అందరికీ నా గురించి తెలుసు, కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందులో భాగంగానే గజల్ కవుల కోసము గజల్ సౌందర్యం సమీక్షణం రాశాను. యువ కవుల కోసము కవిత్వం డిక్షన్ రాశాను. కాబట్టి ఈ కవిత్వం డిక్షన్ అందరికీ అందుబాటులోకి తేవడానికి, అన్ని భాషలకు అనువాదింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మీరు అవసరమైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే నా సెల్ నెంబరు ఉంటుంది, ఆ సెల్ నెంబర్తో మీరు నన్ను సంప్రదిస్తే మీకు PDF ఫైల్స్ లేకుంటే పుస్తకాలు అందజేయడానికి ప్రయత్నం. నేను ఉచితంగానే చేస్తాను తప్ప ఎవరి దగ్గర డబ్బు తీసుకోము ఈ విషయంలో మాత్రం. ఇది ఎందుకంటే ఒక కవిని చేసింది నన్ను కవిత్వమే కాబట్టి, నేను ఇతర కవులను, కొత్త కవులను తయారు చేస్తే అది నాకు ఎంతో ఆనందం అన్నమాట. అది ఏదో నా సంతోషం కోసం చేసుకుంటున్నాను, నేను ఈ దేశాన్ని ఉద్ధరించాలని కాదు. కానీ ఒక కవి పుట్టుకొస్తే ఒక దుర్మార్గుడు సమాజంలో తగ్గిపోతాడు అనేటువంటి ఒక చిరు ఆశ నాది. కాబట్టి నేను కొన్ని లక్షలాది మందిని ప్రభావితం చేశాను కేవలం కవిత్వం వల్లనే. అలాగే నాలాంటి కవులు సృష్టి జరిగితే వాళ్ళు కూడా సమాజాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారు.
పరుల కోసమే పాటుపడతారు అనేటువంటి ఒక ఆశయంతో చేస్తున్నాను. ఈ కవితా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తూ మంచి కవిత్వం రాయాలని, రాస్తారని, అందుకు నా సహకారం కూడా ఉంటుందని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెలవు.